ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు ఆరాధనలోనికి ప్రవేశించక పూర్వం దేవుని వాక్యంలో నుంచి లేఖన భాగం చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. మనం అందరము కలిసి 25 నుంచి 28 వరకు చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనం నుంచి 28 వరకు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువయున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవలాడి కనుగొందురేమో అని తన వెదకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచింది. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చరించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవిస్వరులలో కొందరు చెప్పుచున్నారు. ప్రార్థన చేసుకుందాం ప్రభు సాయం కోసం. మా తండ్రి యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో స్తోత్రములు. మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు. ఇలాగున నూతన యెరూషలేములో మమ్మల్ని సమకూర్చినందుకు స్తుతిస్తూ ఉన్నాం. మిమ్మల్ని ఆరాధించే ప్రజలనుగా మమ్మల్ని చేశారు. మీ గొప్పదైన పేరు మాకు పెట్టారు. అసమానమైన యేసుక్రీస్తు నామము మాకెంతో సమీపంగా ఉంచారు. మీరు మా దేవుడివై ఇంతవరకు నువ్వు జరిగిస్తూ వచ్చిన మీ ఆశ్చర్య పరాక్రమ విక్రమ కార్యములను బట్టి స్తుతిస్తూ ఉన్నాము. దేవా తండ్రి, ఈ దినమున ఈ సమయంలో నీ వాక్యమును దీవించండి. మా కన్నులకు వెలుగివ్వండి. మా ప్రాణాత్మ దేహాలు మిమ్మల్ని గూర్చిన కృతజ్ఞత, స్తుతి, ఆరాధనతోటి నింపండి. అలాగని నిన్ను ఆరాధించుట ద్వారా ప్రభువా నీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీరు ఘనపరచబడతారని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకుంటూ వచ్చిన ఈ లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు ఏథెన్సు వారికి సువార్తను ప్రకటిస్తూ వారి వారి దేవతలు ఎలాంటివో వాటికి వాళ్ళు నిర్మించిన ఆ యొక్క స్థానములు ఏంటో చెప్తూనే అసలైన నిజమైన దేవుని గురించి అపోస్తలుడైన పౌలు ఏథెన్సు వారికి చెప్పుచున్న సందర్భంగా ఇది మనం చూస్తాం. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించడానికి మనం వచ్చాం. ఆరాధన అనేది దేవుణ్ణి ఘనపరిచే, దేవుణ్ణి కొనియాడే, దేవుణ్ణి సంతోషపరిచే గొప్పదైన కార్యం ఆరాధనే. దేవుని యొక్క కోరికను తీర్చే ఏకైక సాధనము ఆరాధనే. ఎప్పుడైతే దేవుణ్ణి మనము ఆరాధిస్తామో ఆయన మన యందు సంతోషిస్తాడు, ఆయన మన యందు ఆనందిస్తాడు. ఇలాంటి గొప్ప ప్రక్రియ దేవదూతల ఆరాధన యందు ఆయన ఇష్టపడలేదు. కానీ భూమి మీద అత్యల్పులము అయోగ్యులమైన మన ఎడల మనము ప్రొద్దిపాటి చిన్న నోటి మాటలతోటి హృదయపూర్వకంగా చేసే ఆ కృతజ్ఞత ఆరాధనను బట్టి ప్రభు సంతోషించేవాడై ఉన్నాడు. అయితే మనకు తెలుసు కొన్ని రకాలైన ఆరాధనలు. ఆరాధన అనగానే కొంతమందికి గుర్తొచ్చేది విగ్రహ ఆరాధన. అది మనం చేసేది కాదు. ఒకవేళ గతంలో జరిగించిన వారమేమో కానీ విగ్రహ ఆరాధన అనేది మనం చేసేది కాదు. అందుకే దేవుని వాక్యంలో ఒక సంఘంతో ఈ మాట చెప్పాడు. అపోస్తలుడైన పౌలే చెప్పాడు దెస్సలోనిక పత్రిక, మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడైన దేవుని వైపునకు తిరిగారు. ఎందుకు? స్తోత్రం. కాబట్టి విగ్రహ ఆరాధన తీసి పక్కన పడేద్దాం. అవి కళ్ళుండి చూడలేనివి, నోరుండి మాటలాడలేనివి, చేతులుండి సాయం చేయలేనివి, అవి నిష్ప్రయోజనమైనవి.
అయితే రెండవ ఆరాధన ఉంది. అదేంటి అంటే, మీరు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయంలో నాకు చాలా దూరంగా ఉన్నాయి, దాని గురించి వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అన్నాడు. కాబట్టి ఇది రెండవ ఆరాధన ఏంటంటే వ్యర్థమైన ఆరాధన. కొన్నిసార్లు ఇది చేసే అవకాశం మనకు ఉండిద్ది. అంటే ఆయన యొక్క ఔన్నత్య ప్రభావములను మనము గుర్తించకనే, ఆయనతో సన్నిహితమైన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండకనే ఓ పై మాటలతో చెప్పేదే ఇది వ్యర్థమైన ఆరాధన. ఇది కూడా దేవునికి ఇష్టము కాదు. విగ్రహారాధన ఇష్టము కాదు. వ్యర్థమైన ఆరాధన అంటే అనుభవపూర్వకం లేని ఆరాధన, అది ప్రభువునకు ఇష్టమైంది కాదు. మరి ఏంటి ప్రభువునకు ఇష్టమైన ఆరాధన? అందుకే మనకు తెలుసు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్పిన మాట. ఆ మాటను మనం చదివి ఇలాంటి ఆరాధన చేసి ప్రభువుని మనం గణపరిచే వారంగా ఉందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం అండి. మనమందరం కలిసి క్రింద భాగం దగ్గరికి వద్దాం. మనమందరం కలిసి 23వ వచనం నుంచి చదువుతాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అని. కాబట్టి ఇప్పుడు 3వ చెప్తున్నాడు. దేవుడు కోరిన ఆరాధన, దేవుడు వెదకుచున్న ఆరాధన ఏంటి అంటే ఆత్మతో సత్యముతో. ఇలాంటి ఆరాధన చిన్న మాట హృదయాంతరంగాల్లో నుంచి ఆయన గూర్చిన ఎరిగిన అనుభవంలో నుంచి ఒక్క చిన్న మాట, పెళ్ళు పీకిన స్వరంతో ఒక్క చిన్న మాట చెప్తే భూమి మీదనున్న మనము చేసిన ఈ ఆరాధనకు పరమందున్న దేవుడు పరవశిస్తాడు, నీ యందు ప్రసన్నుడవుతాడు. అందుకనే దేవుణ్ణి ఆరాధించి ఈ గొప్ప భాగ్యం ప్రభు మనకిచ్చాడు. అందుకని చూసాం, విగ్రహారాధన అది వదిలిపెట్టాం, నిష్ప్రయోజనమైనది. రెండవది వ్యర్థమైన ఆరాధన, అది మనకొద్దు. మూడవది ఆయన ఆత్మ కనుక ఆత్మతో, ఆయన సత్యవంతుడు కనుక సత్యముతో. చిన్న మాటే ప్రభువుని ఆరాధిస్తే ఆయన మన యందు ప్రసన్నుడవుతాడు. అయితే ఇప్పుడు ఆయన ఆరాధించడానికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అర్హతలు ఏంటి అంటే ఏం అవసరం లేదు. ఆయన ఎవరో ఎరిగిన అనుభవం, ఆయనతో అన్యోన్యమైన సంబంధ సహవాస బాంధవ్యం కలిగిన ఉంటే చాలు. అందుకనే ఇప్పుడు ఒక మాట చదివించాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో ఓ చిన్న మాట అక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం ఈరోజు ప్రభుని ఆరాధించే వారంగా ఉంటాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం చదువుకున్న ఈ లేఖన భాగంలో అపోస్తులుడైన పౌలు చెప్పిన సువార్తలో ఆ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి, ఆ దేవుని గురించి చాలా మాటలు మరి స్పష్టంగానే తెలియపరుస్తూ వచ్చాడు. వాటిలో మనము కొన్ని చూడవచ్చు. ఇవి కేవలం పై భాగాలుగానే నేను చెప్తున్నాను. అందుకని మనము చూసినప్పుడు 25వ వచనంలో ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు అనే మాట చూస్తాం. 24వ వచనంలో మనం చూస్తే సమస్తమును నిర్మించినవాడు అనే మాట. మొదటిగా సమస్తమును ఏం చేస్తాడంట? నిర్మించినవాడు. 25వ వచనంలో సమస్తమును దయచేయువాడు, సమస్తమును దయచేయువాడు. ఇంకా క్రింద భాగంలోకి వస్తే 27వ వచనంలో ప్రతి జాతి మనుషులను సృష్టించి అనే మాట. సమస్తమును సృష్టించువాడు. ఆ తర్వాత 25వ వచనంలో అందరికీ జీవమును దయచేవాడు, ఊపిరిని కలుగు చేయవాడు. కాబట్టి ఈ మాటలన్నిటి గురించి మనం చూస్తే ఆయన మన నిర్మాణకుడు, ఆయన మన సృష్టికర్త, ఆయన మన జీవితంలో కావలసిన వాటన్నిటినీ తన ఉచితమైన కృప చేత అనుగ్రహించేవాడు లేక దయచేయవాడు. ఇంకొక మాట చెప్తే ఆ దేవుణ్ణి తడవలాడి కనుగొంటారేమోనని ఈ మానవునికి నివాస స్థలము యొక్క పొలిమేర్లను ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ భాగాలన్నిటిలో ఆయన సృష్టికర్త, నిర్మాణకుడు, ఊపిరిని జీవమును సమస్తమును దయచేవాడు,
అన్నింటి యొక్క అంతమును ఆయనే అయ్యున్నాడు అని అపోస్తులుడైన పౌలు వారికి సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఒక చిన్న భాగం జ్ఞాపకం చేసి ఇలాంటి సందర్భాలు కొన్ని మనం చూద్దాం. లోకం అనుకుంటుంది ఆయన ఇలాంటివాడు అని దేవుడు అనగానే, కానీ యేసుక్రీస్తు ప్రభువునందు రక్షణ పొందిన మనం, ఆ దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించబోయే మనం ఎరిగిన హృదయాలతోటి ఇలాంటివాడు కాడు, నువ్వు అనుకున్నట్టు ఇలాంటివాడు కాదు దేవుడు, ఇలాంటివాడు అనే చెప్పే భాగంలో మనం చూద్దాం. అపోస్తులుడైన పౌలు ఒక చిన్న మాట చెప్పాడు, కాడు అనే మాట. అందుకే చూద్దాం రండి దయచేసి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనం చివరి మాటలో చూద్దాం. చివరి మాట, ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, కాడు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది? ఆనాడు వారు దేవతలను పూజిస్తున్నారు, తెలియబడని దేవుని కోసమని ఒక బలిపీఠం కూడా ఏర్పాటు చేసి ఉంచారు. అయితే వారు అనుకుంటున్నారు దేవుడు దూరంగా ఉండేవాడని. ఏమనుకుంటున్నారు? దేవుడు దూరంగా ఉండేవాడని. రెండవది, దేవుడిని ఎవరు సమీపించలేరు అని. అయితే అపోస్తులైన పౌలు అంటున్నాడు, దేవుణ్ణి ఎరిగినవాడే, దేవుణ్ణి తెలుసుకునేవాడే, దేవుని హృదయంలో కలిగి ఉన్నవాడే అంటున్నాడు. ఆయన మనలో ఎవరికిని ఏం కాడంట? దూరంగా ఉండేవాడు కాదు అని. ఈరోజు ఈ మాట చెప్పేటప్పుడు దూరంగా ఉండడు అంటే మరి ఆయన ఎవరు? దూరంగా ఉండేవాడు కాదు అంటే ఆయన ఎవరు? సమీపంగా ఉండేవాడు. అన్యులు అనొచ్చు ఆయన దూరంగా ఉండేవాడు అని, కానీ క్రీస్తుని ఎరిగిన మనం చెప్దాం, ఈయన నాకు సమీపంగా ఉండే దేవుడు. ఈ ఉదయకాల సమయం మొదటి భాగం మనం ఆరాధన చేయడానికి మొదటి తలంపుగా, ఈయన నాకు సమీపముగా ఉన్న దేవుడు. చెప్పబడిన మాటల ప్రకారము దేవుని యొక్క ఉన్నతమైన ఔన్నత్య నివాస స్థలాన్ని గురించి మనం చూస్తే తిమోతి పత్రికలో ఒక మాట చదువుదాం. వాళ్ళు అలాగున అనుకోవటానికి గల కారణాన్ని కూడా మనం చెప్పవచ్చు. తిమోతి పత్రిక అండి, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం అండి. మొదటి తిమోతి 5వ అధ్యాయం. మనమందరం కలిసి 15వ వచనం నుంచి చదువుదాం. 6వ అధ్యాయం 15వ వచనం చదువుదామండి. శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుష్యుల్లో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును. 15వ వచనం చెప్తుంది ఆయన ఎలాంటి వాడు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి అని చెప్తూనే 16వ వచనంలో చెప్పబడిన మాట, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి నివసించే దేవుడు, మనుషుల్లో ఎవడనూ ఆయన చూడలేదు, ఆయన దగ్గరకు పోలేదు అని చెప్తూ ఉంటే ఈ మాటలు వాస్తవమే. అయితే ఈయన సమీపంగా దిగి వచ్చాడంటే, మనకు దూరంగా లేడు, సమీపంగా ఉన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? 16వ వచనంలో ఉన్న మాట, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి నివసించుతున్న ఆ దేవుడు, ఆ ప్రభు, ఆ వాక్యం. యోహాను సువార్త 1:1లోనేమో వాక్యమై ఉన్న దేవుడు నీకు నాకు సమీపంగా రావటానికి, నన్ను కలుసుకోవడానికి, నీ దగ్గరికి నా దగ్గరికి రావటానికి. యోహాను సువార్త 1:14 ఏముందండి చెప్పండి? యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య విశ్వసించాను. ఈ మాటలను బట్టి చెప్పేటప్పుడు, ఓ దేవా, నేను భూలోకంలో ఉండినవాడను, భూలోకంలో కూడా అత్యల్పమైన పరిస్థితుల్లో ఉండినవాడను, పాపములో పడి ఉండినవాడను, పాపముల చేత చచ్చినవాడును, ఈ లోకములో నా పాపమును బట్టి శిక్షకు పాత్రుడును, నరకమునకు పాత్రుడును, వేదన భరితమైన జీవితాన్ని జీవించవలసిన వాడును, కళ్ళుండి చూడలేని గుడ్డితనం కలిగిన వాడును, ఇలాంటి వాడనైనా నన్ను పరమందుండను నువ్వు చూసి నా కోసం ఏం చేసావంట? శరీరధారిగా దిగి వచ్చాను. అపోస్తులుడైన పౌలు చెప్పిన ఆ 17:27లో ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు, నిజమే, కానీ ఈయన సమీపంగా వచ్చాడు. ఎలాగో తెలుసా?
నీ కోసం, నా కోసం ఆ సర్వోన్నతుడైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన పేరేంటంట? ఆయన పేరేంటండి? వాక్యమై ఉండి దేవుడు లోకానికి శరీరధారిగా వచ్చిన ఆ దేవుడి పేరేంటి? యేసు. మత్తయి సువార్త 1:21 చక్కని మాట మనకు తెలుసు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించిన కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడి. ఈరోజు ఈ మాటను చెప్పేటప్పుడు, ఓ దేవా, ఎక్కడో అత్యల్పమైన పరిస్థితుల్లో, దీన దరిద్ర పరిస్థితుల్లో, పాపమును బట్టి నరకానికి వెళ్ళాల్సిన నన్ను నువ్వు చూసి పరమందున్న దేవుడు అయినను నువ్వు నా కోసం దిగి వచ్చావు నాయనా. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ, ఈరోజు నువ్వు నాకు సమీపంగా ఉన్నావంటే నేనేదో నీ దగ్గరికి రాలేదు. నేనున్న స్థితిలో నుంచి నేనే లేవలేను, నీ దగ్గరికి నేను ఎలాగూ రాగలను? కానీ నువ్వు మరి ఇంత గొప్ప దేవుడు నాకు సమీపంగా ఎలాగాడంటే, దేవుడివై, 1 తిమోతి 6:15 సర్వాధిపతివై, రాజులకు రాజువై, ప్రభువులకు ప్రభువై, శ్రీమంతుడివై, అద్వితీయుడివై, అక్షయుడివై, సకల యుగంలో రాజువై, ఎవరినూ సమీపింపరాని తేజస్సుల అమరత్వం కలిగి నివసించే ఆ దేవుడు భూమి మీద నువ్వు నన్ను చూసావయ్యా, నన్ను చూసావు. నా దీన దరిద్ర పరిస్థితి చూసావు, నా కోసం శరీరధారిగా దిగి వచ్చావు. అందుకే ఈరోజు నాకు సమీపంగా నీవున్నావు. ఈరోజు నీ నా వ్యక్తిగత జీవితంలో ఈయన మనకు సమీపంగా దిగి వచ్చిన దేవుడు. అందుకనే ఈ మాటను జ్ఞాపకం చేసుకొని ఈయన సమీపంగా మనకు వచ్చుట ద్వారా మనం ఏం చేయబడ్డాం, ఈ ఒక మాటను జ్ఞాపకం చేద్దాం. రెండు, దయచేసి దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథము 7వ అధ్యాయం ఆ మాటను మనం చూసి మనం ముందుకు వెళ్దాం. 14వ వచనం, యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటండి? దేవుడు మనకు తోడయ్యాడు. ఈరోజు ఈ మాట చెప్పేటప్పుడు ఆయన ఔన్నత్య ప్రభావం కలిగిన దేవుడు ఈ భూమి మీదకి సమీపించి మన దగ్గరకు రావడానికి గల కారణం ఏం తెలుసా? పాపమును బట్టి దేవునికి శత్రువులము, దూరస్తులము, విరోధులము, నరకానికి పోవలసిన మనలను ఏం చేశాడంట? ఆయన దిగి వచ్చి దేవునితో మనల్ని ఐక్యపరిచాడు. ఇది గొప్ప భాగ్యం. దేవునితో మనల్ని ఏం చేశాడంట? ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం దేవుడు మనకు తోడు. ఈరోజు ఈ మాట చెప్పేటప్పుడు, ఎందుకయ్యా నువ్వు లోకానికి దిగి వచ్చింది ఏంటంటే, శత్రువుడైన నన్ను దేవునితో సమాధానపరిచేందుకు, దేవుని తోడు లేని నాకు దేవుని తోడును అనుగ్రహించే దాని కొరకు, పాపమును బట్టి శిక్షకు పాత్రుడనైన నాకు దేవునితో కుమారత్వం సంబంధ బాంధవ్యం కలుగు చేసేందుకు కొరకు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందును బట్టి స్తుతిద్దాం, అందును బట్టి ఆరాధిద్దాం. ఆయన మనకు సమీపంగా రావటమే కాదు, సమీపించి మనలను దేవునితో సమాధానపరిచాడు. ఈ మాట చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయంలో ఈ చక్కని మాటలు ఉంటాయండి బైబిల్ గ్రంథంలో. ఈ బైబిల్ తేనెగూడండి, చాలా శ్రేష్టమైన వాక్యం. మనం చదువుతూ ఉంటే ఎంతో రమ్యంగా మనకు ఉంటుంది. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, ఏలయనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించట చేత. కాబట్టి ఒక మాట చాలు. ఈరోజు నేను వ్యక్తిగత జీవితంలో ఆయన మనకు సమీపంగా దిగి వచ్చి ఏం చేశాడంటే దేవునితో మనల్ని సమాధానపరిచాడు. దేవునితో మనల్ని ఏం చేశాడు? సమాధానపరిచాడు అంటే అంతకుముందు ఏంటో, అంతకుముందు స్టేటస్ ఏంటి, స్థితి ఏంటి చెప్పండి? 10వ వచనం చదవండి. మనము శత్రువులం. దేవునికి శత్రువుడై నిలవగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా భూమి మీద? ఎవ్వడు లేడు. ఇలాంటి శత్రువులమైన మనలను ఆయన ఇమ్మానుయేలుగా, దేవుని తోడుగా మనల్ని కలిపి దేవునితో సమాధానపరిచాడు. ఈ సమాధానపరిచే ప్రక్రియలో
ఆ అద్వితీయుడైన దేవుడు, లోకానికి దిగి వచ్చిన దేవుడు సమాధానపరచడం కోసం ఏమయ్యాడు? 10వ వచనం మరొకసారి చదువుతారా? రోమాపత్రిక 5:10. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా యేసు క్రీస్తు నిన్ను నన్ను సమాధానపరిచే ప్రక్రియలో పాపి అయిన మానవుడు దేవునితో సమాధాన పడే దాని కొరకు ఒకే ఒక్క సాధనం, ఆ సర్వాధికారి యేసు క్రీస్తు మన కోసం మరణించాడు. ఈ మాటలు చెప్పేటప్పుడు ఆయన స్థానం ఏంటో అనగానే ఎంత గొప్ప దేవుడు అర్థమైంది. ఆయన దిగి వచ్చాడు అనగానే ఎంత ప్రేమ అర్థమైంది. ఆయన మనం దేవునితో ఐక్యపరిచాడు అనగానే దాంట్లో మనకున్న భాగ్యం ఏంటో అర్థమైంది. ఇంత చేయటానికి యేసు ప్రభువారు ఏమయ్యాడు తెలుసా? మన కోసం మరణించాడు. చూడు, ఆ కలువరి శిలువ మన నిమిత్తమై గాయపరచబడ్డాడు, మన నిమిత్తమై కొట్టబడ్డాడు, మన నిమిత్తమై దూషించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, స్వరూపమైన సొగసైన లేనివానిగా చేయబడ్డాడు. తలను ముండ కిరీటం, చేతుల్లో గాయాలు, పక్కలో గాయం. ఓ దేవా, చివరికి నువ్వేమయ్యావు? ఈ పాపిని బ్రతికించటం కోసం ఏమయ్యావు? నువ్వు మరణించావు. జీవాధిపతి వై ఉండి నువ్వు మరణాన్ని రుచి చూసావు. తత్ఫలితంగానే వచ్చిందయ్యా నాకు ఈ సమాధానం, తత్ఫలితంగానే వచ్చిందయ్యా నాకు ఈ తోడు, తత్ఫలితంగానే వచ్చిందయ్యా నాకు ఈ రక్షణ. నా కోసం ఇన్ని మేలు చేసిన నా దేవునికి, నన్ను రక్షించుకుని నా ప్రభువునకు నేను ఏమిచ్చినా కృతజ్ఞుడని నా తల వంచి చేతులు జోడించి నమస్కారం చేసి నిన్ను ఆరాధిస్తున్నాను నాయనా అని చెప్పటం కంటే ఇక ప్రభు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఏం కోరుకోవట్లేదు. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు, మరి అలా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉండి ఏం చేశాడు? దేవుని తోడు ఐక్యపరిచాడు, దేవుని సమాధానం ఐక్యపరిచాడు, మనకు రక్షణను అనుగ్రహిస్తాడు. ఇక లేదు, శిక్ష లేదు, పాపం లేదు, మొత్తం ఆయన కొట్టివేశాడు. 2 కొరింథీ 5:17 ఏమనుంది? ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు ఎవడంట? నూతన సృష్టి, పాతవన్నేమని గతించిపోయి ఇదిగో సమస్తం దేవానికి స్తోత్రం, నన్ను ఇలాగున చేసినందుకు నేను గణపరుస్తున్నాను ఆయన. కాబట్టి సమీపంగా ఉన్న దేవుడు తత్ఫలితంగా వచ్చిన ప్రయోజనాలు మనం చూస్తాం. 2వ మాట జ్ఞాపకం చేద్దాం. అపోస్తల కార్యములోని ఈ మాటను మనం చూడవచ్చు. ఆయన కాడు, ఎలాంటి వాడు కాడు? ఈరోజు ఆయన దూరస్తుడు కాదు, అయితే సమీపంగా ఉండే దేవుడు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనం. అపోస్తల కార్యం 10వ అధ్యాయం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్న ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. చాలు చెప్పబడిన ఈ 2వ మాటలో ఈ మాట ఎవరు చెప్పారంటే అపోస్తలుడైన పేతురు చెప్పాడు. ఏమంటున్నాడంటే దేవుడు ఎలాంటి వాడు కాదంట, లోకం అనుకునేది దేవుడు పక్షపాతి అని. కొన్నిసార్లు దేవుని ప్రజలమైన మనం కూడా ఏమనుకుంటాం? వాళ్ళకు మేలు చేసాడులే, నాకు మేలు చేయడులే, నన్ను వదిలిపెట్టాడులే, నన్ను వదిలిపెట్టాడు అనుకోండి. కానీ స్పష్టంగా చెప్తుంది దేవుని వాక్యం, దేవుడు పక్షపాతి కాడు. అంటే ఒక పక్షమందు ఉండేవాడు కాదు. ఈ భాగం ఎక్కడ చూడవచ్చు అంటే అన్య జనులలో కూడా రక్షణను ఇవ్వాలని దేవుడు నిశ్చయించాడు అని పేతురు తెలుసుకొని ఈ మాట చెప్తున్నాడు. కొర్నేలికి, అతని ఇంటి వారికి రక్షణ యొక్క వర్తమానం పంపిస్తూ వచ్చాడు. ఈ మాట చెప్పేటప్పుడు పక్షపాతి కాడు ఈయన అన్నప్పుడు ఈయన ఎవరు అంటే క్రింద భాగంలో యేసు క్రీస్తు ఎవరికంట? అందరికీ ప్రభు. ఒకటి సమీపంగా వచ్చి మనం రక్షించాలి, వదిలిపెట్టలేదు. ఈరోజు మనకు ఎవరున్నాడు? ప్రభువు. ఎవరున్నారు? ప్రభువు. ప్రభువు అంటే అర్థం ఏంటి? ప్రభువు అంటే అర్థం ఏంటి చెప్పండి? మాస్టర్, లార్డ్, అధికారి. ఇంకొక మాట చెప్తే నా యజమానుడా. ఏంటంట? నా యజమానుడా. శారమ్మ అబ్రాహం గారిని ఏమని పిలిచింది? యజమానుడా అని. ఏం చేసిందంట? యజమానుడా అని పిలుస్తూ లోబడి నడుచుకుంది. ఈరోజు ఈ మాట చెప్పేటప్పుడు ఆయన మనం ఎవరికి పక్షపాతి కాడు, అందరికీ ప్రభు అయి ఉన్నట్లు ఈరోజు నీకు నాకు ఆయన ప్రభువు. ఈ ప్రభువు ఏం చేస్తాడు? లోకంలో ఉన్న అధికారులు, యజమానులు,
లేకపోతే అంతకు మునుపు మనల్ని ఏలిన సాతాను మనల్ని నష్టమునకు నాశనమునకు నడిపించి నిత్య నరకంలోనికి తీసుకుని వెళ్తాడేమో కానీ ఈ ప్రభు అనగా ఈ అధికారి మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని వాక్యంలో చక్కని మాట ఉంది. కీర్తనలో 32వ కీర్తన 8వ వచనం ఏమని ఉందండి? చూడకుండా చెప్పండి. 32వ కీర్తన 8వ వచనం సరే చూసే చెప్పండి. 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చాలు. ఇక్కడ చక్కని మాట. నీకు ఉపదేశం చేస్తా, నీకు బోధిస్తా, నీ మీద దృష్టి ఉంచుతా, చక్కని మార్గంలో నేను నడిపిస్తా. ఈరోజు ఈ ప్రభువు మనకు దొరికాడండి. చక్కని మార్గంలో నడిపించే ప్రభువు మనకి. ఒకప్పుడు మన మార్గాలు ఎలాంటివండి? రోమపత్రిక 3వ అధ్యాయం చక్కని మాట ఉండింది. వారందరూ ఏకముగా త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైరి. అంతకుముందు మన మార్గాల్లో ఏమున్నాయండి? రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో జీవ మార్గమును వారు ఎరగరు, నాశనమును కష్టమును వారి మార్గముల్లో ఉన్నాయి. ఎందుకో తెలుసా? మనలను నడిపించే నాయకుడు సాతాను అలాంటి వాడు కాబట్టి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో 2 గుంపులు ఉంటాయి. ఒకటి దుష్టుల గుంపు, రెండోది నీతిమంతుల గుంపు. ఈ దుష్టుల గుంపులో చివరి మాట ఉండిద్ది 1వ అధ్యాయం 6వ వచనం, దుష్టుల మార్గము నాశనానికి నడుపును. ఒకప్పుడు మన జీవితాల్లో ఈ ప్రభు, ఈ యేసుక్రీస్తు అనే ఈ చక్కని న్యాయమూర్తి అని ఈ ప్రభు లేక సొంత త్రోవల్లో వెళ్ళిన వారం, ఇష్టానుసారంగా ప్రవర్తించిన వారం, దుష్టుల మార్గాల్లో నడిచి చివరికి నిత్యనాశనానికి పాత్రులమైన వారం. అలాంటి వారమైన మనకు ఈయన ప్రభువుగా ఉండి 32వ కీర్తన 8వ వచనం ప్రకారం నీకు బోధిస్తా, నీకు ఉపదేశం చేస్తా, నీ మీద దృష్టి ఉంచుతా, నీవు నడవవలసిన మార్గంలో నేను నిన్ను నడిపిస్తా. ఓ దేవా, ఈ వారం అంతట్లో, ఈ సంవత్సరం అంతట్లో, గతించిన దినాల్లో, రక్షించబడిన దినాలన్నింటిలో నీ బోధకు, నీ ఉపదేశానికి, నీ ఆలోచనకు నేను లోబడినప్పుడల్లా నాకు మేలే జరిగింది. ఒకవేళ నష్టం జరిగింది, కీడు జరిగిందంటే కారణం ఏంటో తెలుసా? చెప్పండి. కారణం ఆ ఉపదేశం తీసుకోలేదు, ఆ బోధ తీసుకోలేదు, ఆ దృష్టి మన మీద పడకుండా చేతులు అడ్డం పెట్టుకున్నాం. ఈరోజు ఈ అధికారి, ఈ లార్డ్, ఈ ప్రభు, ఈ యజమానుడు చక్కని మార్గంలో మనల్ని నడిపించేవాడు. ఈ మాటను సమూయేలు అనే ప్రవక్త చెప్పాడు ఇశ్రాయేలీయులతోటి. 1 సమూయేలు 12వ అధ్యాయం చూడండి దయచేసి. 1 సమూయేలు 12వ అధ్యాయం. త్వరగా ఈ భాగాలు మనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నట్టుకు ఇష్టము కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామము నిమిత్తం తన జనులను ఆయన విడనాడడు. చాలు. 23వ వచనం చివరి భాగంలో, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఏం చేస్తాడంట? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించుట చాలు. ఈ మాటలన్నీ ఒకటే మాటలో చెప్తున్నాను. ఆయన పక్షపాతి కాదు. ఆయన అందరికీ ప్రభు అయినట్లు మనకు ప్రభు అయి బోధించాడు, ఉపదేశించాడు, ఆలోచన చెప్పాడు, మనం చేయబట్టుకొని నడిపించాడు. ఎంత పెద్దవాళ్ళమైనా ఆయన లోబడిపోతే, ఆయనకు లోబడితే అద్భుతాలు చూస్తాం మన జీవితంలో. అద్భుతాలు ఎన్నోసార్లు మన తోటివారే మరణిస్తూ ఉంటే ఒక్కసారి గుండెను తట్టుకొని నేను బ్రతికున్నానే, కారణం ఏంటి అని. నాతో చదువుకున్న వారు, నాతో ఉండిన వారు 3 చనిపోయారు. ఆ బ్యాచ్కి నాయకుడు, లీడర్ ఎవరంటే నేనే. తాగటానికి, తినటానికి అన్నిటికీ లీడర్ నేనే. వాళ్ళకి నేర్పించిందని నేనే. సరే, ఇప్పుడు దేవుడు శిక్ష మొదలు పెడితే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? లీడర్ నుంచి మొదలు పెట్టాలి. నేను చావవలసిన వాడు, నాకు దొరికాడు జీవాధిపతి, నాకు దొరికాడు రక్షకుడు, నాకు దొరికాడు పాప విమోచకుడు. అందుకే ఈరోజు నేను జీవములో. ఈ చక్కని బోధ నాకు దొరికింది, ఈ శ్రేష్టమైన వాక్యం నాకు దొరికింది. ఇది జీవపు ఓట. దీన్ని అనుసరించి నడిచిన వాడు ఎవడు చెడిపోలా. అందును బట్టి ప్రభుని స్తుతిద్దాం. చాలు. 3వ మాట చెప్దాం దేవుని వాక్యంలో.
ఆయన కాడు. ఒకటి, దూరస్తుడు కాడు, సమీపంగా ఉండేవాడే రక్షించాడు. రెండు, పక్షపాతి కాదు, ప్రభువై నడిపించాడు. మూడవ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండం అండి 23వ అధ్యాయం అండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, ఆయన అబద్ధమాడువాడు కాడు. చాలు, ఆయన ఏం కాడు? అబద్ధమాడువాడు కాడు. ఈ మాటలో బహుగా శ్రమల్లో ఉండిన యోబు గారు చెప్పి ఒక మాట అన్నాడు, సర్వశక్తుడు అన్యాయం చేయటం ఎవరు అంతే అసంభవం. ఈ మాటలను బట్టి ప్రభువును స్తుతిద్దాం. ఈ మాట చెప్పింది ఎవరు? బిలాము అనే ఒక ప్రవక్త. ఇశ్రాయేలీయులను శపించమని ఆ రాజు తీసుకొని వస్తే ఈయన కూడా ట్రై చేశాడు, కానీ వల్ల కావట్లేదు. అందుకే ఇక్కడ రాయబడింది, అబద్ధమాటకు ఆయన నరుడు కాడు అని చెప్పి అన్నాడు. చెప్పి చేయకుండా మాట ఇచ్చి దాన్ని స్థాపించకుండా. ఈ మాట చెప్పేటప్పుడు మనకి ఇవ్వబడిన వాగ్దానాలు ఎన్నో, మనతో దేవుడు చేసిన ప్రమాణాలు ఎన్నో, మనకు ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎన్నో. దేవుని వాక్యంలో యెహోషువ గ్రంథంలో రాయబడింది, ఆయన ఇచ్చిన శుభ వాగ్దానాలు ఏ ఒక్కటి తప్పిపోలేదు. తప్పిపోలేదు. ఈ మాటలు చెప్పేటప్పుడు దేవుడు మన విషయంలో చేసిన వాగ్దానాలేమి, ఆయన మన ఎడల కలిగి ఉన్న భవిష్యత్తును గురించిన ప్రణాళికలేమి, గతించిన దినాల్లో ఆయన మనకు సిద్ధపరిచిన సంగతులేమి, వీటన్నిటి విషయంలో ఆయన చెప్పి ఏది కూడా చేయకుండా వదిలిపెట్టలేదు. ఈ మాటను బట్టి చెప్దాం, నీవు అబద్ధం ఆడేవాడు కాదు, నీవు సత్యవంతుడు. ఈరోజు మన ఆరాధన 3వ తలంపు ఏంటంట? అబద్ధం ఆడేవాడు కాదు, నీవు సత్యవంతుడు. ఈరోజు ఈ సత్యవంతుడు నీకు నాకు వాగ్దానం ఇచ్చాడు. నీకు నాకు తన యొక్క భవిష్యత్తును గురించిన ప్రణాళికలు ఇచ్చాడు. గతించిన దినాల్లో అన్నింటిలో అభయాన్ని ఇచ్చాడు. ఇన్ని గొప్ప వాగ్దానాలు చేసి ఏదో అలా కళ్ళు మూసుకొని నీకు కష్టం వచ్చినప్పుడు వదిలిపెట్టి నువ్వు బాగుండప్పుడు నీతో ఉండేవాడైతే అస్సలైతే కానే కాదు. ఈరోజు మన జీవితాన్ని అర్థం చేసుకుంటే రక్షించబడిన నాటి మొదలుకొని నేటి వరకు ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇరుకులు. ఒక్కోసారి అనుకుంటాం, నా అడుగు ముందుకు పడదయ్యా, ఇంకా ఈ క్రైస్తవ జీవితం నేను ఇంకా జీవించలేనయ్యా, నా వల్ల కాదయ్యా, నన్ను వదిలిపెట్టయ్యా, నా వల్ల కాదయ్యా అని ఎన్నోసార్లు హృదయంలో బాధపడతాం. ఇటు ప్రభుని సంతోషపెట్టలేక, ఇటు లోకంలో కలవలేక సతమతమైపోతూ ఉంటాం. వాగ్దానాలు నెరవేర్చే కాలం వచ్చినప్పుడు అబ్రహాము తన జీవితంలో గొప్ప కార్యాలు చూశాడు. వాగ్దానం చేయబడిన అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలకు నెరవేరిందండి? వాగ్దానం చేయబడిన అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలకు నెరవేరిందండి? 25 సంవత్సరాలకి. ఈ 25 సంవత్సరాల్లో ఎన్ని శోధనలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఎదురీతలు, ఎన్ని అవమానాలు. వీటన్నింటిలో దేవుడు చెప్పింది చేయలేదా? అబ్రహాముతోటి దేవుడు ఏమైనా అబద్ధం ఆడాడా? ఎప్పుడూ ఎవరితోనూ ఆయన అబద్ధం ఆడేవాడు. దావీదు జీవితం తీసుకున్నా అదే. అభిషేకం చేసి వెళ్ళిపోయాడు సమూయేలు, నువ్వు రాజు అవుతావని చెప్తే సంతోషంగా ఉన్నాడు. ఆ అభిషేకం పొందుకొనిన రోజు నుంచి ఏమొచ్చినాయి పాపం? బాధలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. కానీ దావీదు ఒక రోజు రాజు కాకుండా మానాడా? యేసేపు తన జీవితంలో 13 సంవత్సరాల నిరీక్షణ, అతనికి వచ్చిన దర్శనాలు, ప్రత్యక్షతలను బట్టి అతని అన్నలు అతని చుట్టూ సాష్టాంగపడిన సందర్భం కనబడితే అది చెప్తే వాళ్ళు దూషించారు, హింసించారు. కానీ దేవుడి ఉద్దేశాలు ఏమైనా తొలగిపోయినాయా యేసేపు విషయంలో? మరి నీ నా విషయంలో ఎందుకు తొలగిపోతాయి? అందుకే చెప్దాం, నా దేవా, నాతో నువ్వు ఇచ్చిన మాట, నువ్వు చేసిన వాగ్దానం, నా కొరకని నీ ప్రణాళికలు, ఉద్దేశాలు ఇప్పుడు దుఃఖకరంగా ఉండొచ్చేమో, కానీ నా భవిష్యత్ ఏమైపోబోతుంది? దీవెనకరంగా ఉండిపోతుంది. ఇది ఆశ పెట్టుకొని నేను ముందుకు పోతానయ్యా, వెనక్కి ఆగే ప్రసక్తే లేదని ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని ఘనపరిచే వారంగా. ఈయన అబద్ధం ఆడువాడు కాడు, మరి ఎవడంట? సత్యవంతుడు, అలాగుని చేసేవాడు. 3 మాటలు. 4వ మాట చదువుదామండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కాడు అనే మాటలే మనం చదువుతున్నాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం.
అందరు తీయండి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు అందరు తీస్తే అందరు కలిసి చదువుదాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయించున్నట్టు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. 4వ మాట చెప్తున్నా, దేవుడు ఎవరంట? అన్యాయస్తుడు కాదు. ఎవరితో ఈ మాట చెప్పారు? హెబ్రీ సంఘస్థులతోటి ఈ మాట చెప్పారు. ఎవరు చెప్పారు? అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే వాళ్ళు బహు కష్టాల్లో గుండా వెళుతున్నారు. అసలు వాళ్ళు ఏం చేశారంటే పరిశుద్ధులకు ఉపచారం చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. అయితే దేవుని నామమును బట్టి నేను చూపిన ప్రేమ, చేసిన సమర్పణ, ఇచ్చిన ఆతిథ్యము ఇవన్నీ వ్యర్థమైపోతాయేమో అనుకుంటున్నారేమో. అలాంటి పరిస్థితులు అంటున్నాడు, ఆయన నామమును బట్టి చూపిన ప్రేమను మరిచిపోవడానికి దేవుడు ఎవరు కాదంట? అన్యాయస్తుడు కాదు. అందుకే దేవుని వాక్యంలో చక్కని మాట రాయబడి ఉంది. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతే ఒకరోజు ఆ స్త్రీని బట్టి ఏం చేశాడంట? న్యాయం తీరిస్తే, అసలు ఈయన అన్యాయం లేనివాడు, ఈయన అంతగా న్యాయం తీరుస్తాడు మనకి. కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో ఇంతకాలం నుంచి ప్రభు దగ్గరికి వస్తున్నానే, నాకేం దొరకలేదే, ఇంతకాలం నుంచి ప్రభువుకి ఇస్తున్నానే, నాకేం కాలేదే, నేను ఎంతో నష్టపడినట్టుగా వెలితిగా నాకుందే అని అనుకుంటూ ఉంటే ఈ మాట అప్పుడు చదువుకో. ఆ మాట చదువుకునేమంట, నువ్వు చేసిన దాన్ని మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు. నా బ్రతుకులో ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో అదేంటంటే, దేవుని సేవలో 7 సంవత్సరాల సేవలో ఉంటే చివరి 1 సంవత్సరం ఉందనంగా ఇంటికి వెళ్ళిపోయా. దైవ సేవకులతో చెప్పటమేమో నేను మళ్ళీ వస్తాను, నాకు బాగలేదని చెప్పేళ్ళాను. కానీ జరిగిన పరిస్థితులను బట్టి ఇంకా నాకు తెలుసు, ఆ డోర్ల మీద ఉన్న ఆ బట్టలు అవన్నీ బ్యాగులో కుక్కేసుకొని ఇంకా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నా. వాన పడుతూ ఉంది, ఏడ్చుకుంటూ వెళ్తున్నా, నడుచుకుంటూ వెళ్ళా. చాలా దూరం వెళ్ళాను. ఎలా వచ్చాను నేను, ఎలా సేవ చేశాను, ఎలాంటి పరిస్థితులు, నా పని అయిపోయింది అని ఒకటే ఏడ్చుకుంటూ వెళ్తున్నా. ఇంటికి వెళ్ళాను. నాన్నకు అప్పుడు కొంచెం హార్ట్ సంబంధమైన సమస్య వచ్చింది. అప్పుడు మరలా ప్రార్థన చేసుకున్నాను. ఆ తర్వాత దేవుడు కొద్ది రోజుల తర్వాత వాక్యం చదువుతూ ఉంటే దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. కీర్తన 27వ కీర్తనలో చివరి మాటలో ఉంది. ఆ మాట మీరు చదివితే బాగుండేది. 27వ కీర్తన చివరి వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు 2 సార్లు ఈ మాట ఉంది. నా మనసు అంటుంది కనిపెట్టుకున్నది చాలే అంటుంది. ఏమంటుంది? కనిపెట్టుకున్నది చాలు. మళ్ళీ నా మనస్సాక్షి చెబుతుంది, నీకు ఒక ప్రశ్న వేస్తున్నా, సూటిగా ప్రశ్న వేస్తున్నా, చెప్పు. ఆయన కొరకు కనిపెట్టుకుని వారిలో ఆయన సిగ్గుపరిచిన ఒక్కడిని బైబిల్లో ప్లస్ భక్తుల్లో నాకు ఒక్కడిని చూపించని నా మనస్సాక్షి గట్టిగా గుద్దింది. ఒక్కడిని చూపించలేకపోయా. ఆయన కోసం కనిపెట్టుకున్న వారిలో ఎవరు సిగ్గునందలేదు. నువ్వెందుకు సిగ్గుపడతావు? దేవుడు నీ తలని ఎత్తడా? ఆ మాట చదివాను. తర్వాత వాక్యం ద్వారా స్థిరపరచబడ్డాను. దేవుని ఇంటికి వచ్చాను. పెంచబడిన నా తల పైకి ఎత్తబడలేదా? నా విషయంలో దేవుడు అన్యాయస్తుడా? నువ్వు చేసిన దానికి, అది పనైనా, ప్రయాసమైన, సమర్పణైన, ఆతిథ్యమైన, దేవుని ఇంటిలో చేసిన చిన్న పనైనా ఆయన అన్నింటితో కలిపి నీ ఒళ్ళో వేసే రోజు ఒక రోజు రాబోతుంది. ప్రభుని స్తుతించు, ప్రభుని కనపరచు, ప్రభుని ఆరాధించు, ప్రభుని హెచ్చించు. మనుషులైనా మర్చిపోతారేమో కానీ నువ్వు మర్చిపోని వాడువయ్యా. నువ్వు అన్యాయస్తుడు కాదు. ఇప్పుడు చెప్దాం, ఆయన అన్యాయస్తుడు కాకపోతే ఎవరంటే ఆయన న్యాయవంతుడు. అపోస్తలుడైన పౌలు ఈ న్యాయవంతుడికి ఇంకొక మాట కలిపాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో ఏమని కలిపాడు? మంచి పోరాటం పోరాడి తిని, తర్వాత నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు ఈ ఒక్క మాట చూడండి, నీతి గల న్యాయాధిపతి. ఈయన ఏ న్యాయాధిపతి? నీతి గల న్యాయాధిపతి. ఆ దినముందు నాకు కిరీటం ఉంది అని తాను చెప్తూ ఉన్నాడు.
చాలు. చివరికి ఒక మాట చెప్పి మనం ఈ ఆరాధన భాగం ముగించుకుంటాం. ఈయన అన్యాయస్తుడు కాదు, ఈయన నీతి గల న్యాయాధిపతి అని. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం. మనమందరం ఈ మాట చదువు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం. మనమందరం కలిసి 9వ వచనం చదువుదామండి. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడనూ నశింపవలని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై. ఇక్కడ ఒక మాట ఉంది, కాడు. ఎలాంటి వాడు కాడు? ఆలస్యం చేసేవాడైతే. దేని గురించి ఈ మాటలన్నీ? ఈ 2వ పేతురు 3వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడను గురించి చెబుతున్నాయి. నిజమే, మన ప్రభు మన పాపముల నిమిత్తమై మృతి నొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆయన ఆరోహణమై పరలోకమునకు వెళ్ళాడు. అయితే ఆ ప్రభు తన యందు విశ్వాసం ఉంచిన తన ప్రజలమైన మన కోసం యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారం ఆయనతో కూడా మనం ఉండటానికి మన దగ్గరకు ఆయన దిగి రాబోతున్నాడు. ఇది మన నిరీక్షణ. కొంతమంది అనుకుంటారు, యేసుప్రభు వారు వస్తాను 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 అంటున్నాడు, ఆలస్యం అయిపోయింది, ఇక రాడేమో అనుకుంటూ ఉన్నారు. అందుకని దేవుని వాక్యం చెబుతుంది, ఆయన ఆలస్యం చేయవాడు కాడు. మరి ఎవరంట? యేసుప్రభు వారు చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈరోజు ఆ ఒక్క మాట మన దైనందిన జీవితాల్లో, భక్తి జీవితాల్లో మనకు ఒక ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నన్ను ప్రేమించిన నా ప్రభు, నన్ను రక్షించుకుని నా ప్రభు, ఆ పరమంతుడిని నా ప్రభు నన్ను తన యొద్దకు తీసుకొని వెళ్ళటానికి మేఘారూరుడై రాబోతున్నాడు, వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు రెప్పపాటులో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, రెప్పపాటులో ఏం చేద్దాం? మనం మారుతాం, ఎత్తబడతాం, ప్రభుతో ఉంటాం. ఈ మాటలన్నీ కూడా 1 దెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం చివరి వచనాల్లో రాయబడ్డాయి. మన కోసం ప్రభు రానై ఉన్నాడు. ఆ రాకడలో ప్రభుతో కూడా మనం ఎత్తబడతాం. ఎత్తబడిన మనము ధన్యులమవుతాం. అందుకే రాయబడింది బైబిల్ గ్రంథంలో, మొదటి పునరుద్ధానం నందు పాలు పొందమరు అందరూ ఎవరంట? ధన్యులు. ఈరోజు ఆలస్యమైందనుకొని కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు. వస్తాను అన్నాడు, రాలేదు మీ ప్రభు అని మనల్ని ఎగతాళి చేస్తే, అప్పుడు మనమైతే ఆరాధన పూర్వకంగా చెప్తున్నాం, నా రాజు, నా ప్రభు నా కోసం రెండవసారి తిరిగి రానై ఉన్నాడు. ఆయన ఆలస్యం చేస్తుంది, నా కోసం కాదయ్యా నీ కోసం అని చెప్పాలి. ఏం చెప్పాలి? నా కోసం కాదయ్యా నీ కోసం. ఎందుకో తెలుసా? నువ్వు నశిస్తావు ఆయన వచ్చిన రోజు. నువ్వు నశిస్తావు, నువ్వు రక్షణ పొందాలని ఆయన నీ కోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఎగతాళి చేస్తావే. అందుకని ప్రభుని స్తుతిద్దాం. మనకు ఒక దివ్యమైన భవిష్యత్తు ఉంది. అది ఈ లోకానికి సంబంధించింది కాదు, అది పరలోకం, శాశ్వతమైన లోకం, ఆకలి దప్పులు లేని లోకం, దేవుడే నిత్యము వెలుగై ఉండే లోకం, అది నిరంతరం ఉండే లోకం. ఇది మన నిరీక్షణ. ఆ యేసు ప్రభు మన కొరకు తిరిగి రానై ఉన్నాడు. ఆయన ఎవరు కాదు? ఆలస్యము చేయవాడు కాదు, త్వరగా వస్తాడు. వచ్చిన రోజు ప్రభుతో మనం ఉంటాం. ఈ మాటలను బట్టి మీరు ఒకరినొకరు ఏం చేసుకోండి? ఆదరించుకోండి. ఇప్పుడు చెప్పిన ఈ మాటలను బట్టి హృదయంలో నుంచి ప్రభువుని ఏం చేద్దాం? ఆరాధిద్దాం. 5 మాటల 4 మాటల 5 మాటలు. 1, ఆయన దూరంగా ఉండేవాడు కాదు, సమీపంగా వచ్చాడు, రక్షించాడు, సమాధానపరుచుకున్నాడు, నీకు తోడై. 2వది, ఆయన పక్షపాతి కాదు, నీకు ప్రభువై బోధించాడు, దృష్టి ఉంచాడు, ఉపదేశించాడు, చెడ్డ త్రోవల్లో కాకుండా మంచి త్రోవల్లో నిన్ను నడిపించాడు. ఇది 2వది. 3వది, ఆయన అబద్ధికుడు కాదు, సత్యవంతుడు, చెప్పాడు ఖచ్చితంగా చేస్తాడు, చేసిన కార్యాలు ఎన్నో కూడా ఉన్నాయి. 3. 4వది, ఆయన అన్యాయస్తుడు కాదు, నువ్వు చేసిన దానికి ఇచ్చిన దానికి అన్నింటికీ ప్రతిఫలం, రెట్టింపు ప్రతిఫలం నీ ఒడిలో వేసే దేవుడు. 5వది, ఆయన ఆలస్యం చేసేవాడు కాదు. ఆయన ఎవరంటే మరి? త్వరగా రానయ్యున్న రాజు, నీ కోసం నా కోసం తిరిగి రానయ్యున్న రాజు. యోహాను సువార్త 14వ అధ్యాయం ఒక్క చిన్న మాట చదువుకుని ఆరాధనలోకి ప్రవేశిద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యేసుప్రభు వారు ఎందుకు రానయ్యున్నాడు? ఆయన మాటను ఒక్కటి చదివి మనం ఆరాధనలోకి వెళ్దాం. యోహాను సువార్త అండి 14వ అధ్యాయం చిన్న భాగం చదువుదాం. మనం 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుండిటకు మిమ్మల్ని తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలము మీ మార్గము తెలియనని చెప్పాను. తర్వాత మనము చాలు, ఆ 3వ వచనం ఒకటే చాలు.
నేనుండు స్థలమును మీరును ఉండులాగున మరలా వచ్చి ఎక్కడ ఉండటానికంట నా యొద్ద ఉండులాగున మిమ్మల్ని తీసుకొని పోతాను. కాబట్టి ఆయన పరలోక రాజ్యంలో మనము ఉండబోతున్న మన శుభప్రదమైన నిరీక్షణ బట్టి ప్రభుని ఆరాధించి ప్రభుని గణపరిచే వారంగా ఉన్నాం. సండే స్కూల్ ఉందా? పాట పాడతారా? సరే, ఇప్పుడు మనం లేచి నిలబడి ఒక పాట పాడుకునేటప్పుడు ఒక పల్లవి, ఆ సమయంలో